ఇటు పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలకు భారత ఆర్మీ చేస్తుంది ప్రతిదాడి మాత్రమేనని భారత ఆర్మీ మాజీ అధికారులు అంటున్నారు. భారత ఆర్మీ యుద్ధం చేస్తే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కూడా భారత్ వశం అవుతుందని చెప్తున్నారు. S-400 వంటి పాక్ మిసైల్స్ ను అడ్డుకునేందుకు మాత్రమే వినియోగిస్తున్నామని ఆపరేషన్ బ్లూ స్టార్ లో పాల్గొన్న ఏలూరుకు చెందిన ఆర్మీ మాజీ అధికారి నాగరాజు అంటున్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులందరూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది సరిహద్దుల్లో? దురదృష్టవశాత్తు దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఈ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలనే ఒక దుష్ట పన్నాగంతో పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి యాత్రికులందరినీ కూడా పిలిచి పేరు అడిగి మతం అడిగి పురుషులను మాత్రమే వేరు చేసి ప్యాంట్లు ఓడదీసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు హిందువులు ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాత పురుషులను మాత్రమే చంపి మహిళలకి వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి అనే యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో ఒక రకంగా హిందువుల మధ్య ముస్లిమ్స్ మధ్య అంతర్యుద్ధాన్ని సృష్టించాలన్న దుష్ట పన్నాగంతో చేసినటువంటి ప్రక్రియ. పాకిస్తాన్ పైన ఈ పన్నాగంలో అదృష్టవశాత్తు భారత ప్రజానీకంలో ఏ ఒక్కరు కూడా ఆ రకమైన పన్నాగానికి లోనవ్వాలి. కానీ జరిగినటువంటి చర్యకు ప్రతిచర్య గట్టిగా ఉండాలి, తిరిగి కోలుకోలేని విధంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో యావత్ ప్రజానీకం ప్రభుత్వానికి మద్దతు తెలపడం, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మేము మీ వెనుక ఉంటామని చెప్పడం శుభపరిణామం. ఈ శుభపరిణామంలో మనం పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే పాక్ ఆక్యుపైడ్ టెర్రరిస్ట్ క్యాంపుల మాత్రమే దాడి చేశాం. పౌరులు కానీ సైనిక పరంగా కానీ వేరే విధంగా కానీ ఎవరికి ఎట్టి నష్టం చేకూర్చలా. ఓన్లీ ఉగ్రవాద క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో ఉగ్రవాద క్యాంపుల మీదే దాడి చేసాం. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ మిలిటరీ పరంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కారణంగా తిరిగి భారతదేశం మీద కనుక మనం కౌంటర్ అటాక్ ఇవ్వకపోతే వీళ్ళు లోకువైపోతాము అనేక రకాలుగా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాని, ఆ సైనిక పరంగా ఉన్నటువంటి ఆ సైనిక జనరల్ మునీరు వీళ్ళు పిచ్చి ఆలోచనకు వెళ్ళిపోయి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకాన్ని మీద ఈ ఆర్టిలరీ ఫైర్ చేయించడం కానీ ఇంకోటి కానీ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి యుద్ధ విమానాల మూడింటిని కూల్చివేసామని రకరకాల వార్తలు రోజు వస్తూ ఉంటాయి న్యూస్లో. కానీ ఏం జరిగింది, డ్యామేజ్ అనేది ఎవరు కరెక్ట్గా చెప్పరండి. యుద్ధం అనేది అనివార్యం అయింది. యుద్ధం ముందుకెళ్తుందా మధ్యలో ఆగుతుందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా రాజీ పరచడానికే ప్రయత్నం చేస్తాయి. డైరెక్ట్గా యుద్ధంలో నేను మీకు సపోర్ట్ అని ఎవరు ప్రకటించరు. కానీ ఇంటర్నల్గా ఎవరి మార్కెట్ వాళ్ళు చేసుకుంటారు ఆయుధాలకు సంబంధించి. ఆ రకంగా ఆయుధ మార్కెట్కి సంబంధించి ప్రపంచం మొత్తం మీద భారతదేశం హైలైట్గా ఉంది. అమెరికా కానీ రష్యా కానీ ఇంకో దేశం కానీ మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఆయుధాలు ఇండియానే. పాకిస్తాన్ దగ్గర ఆర్థిక పరంగా అంత లేదు. సో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది ప్రపంచంలో ఒకే ఒక్క దేశం, సైనిక పరంగా చైనా, దేశపరంగా టర్కీ నుంచి పెద్ద సపోర్ట్ ఏమి రాదు, ఎందుకంటే అది చాలా చిన్న దేశం. చైనా ఇచ్చినటువంటి ఆయుధాలని మనవాళ్ళు నిర్వీర్యం చేసి టోటల్గా బ్లాస్ట్ చేశారు. ఆ దేశంలోనే పైకి ఎగిరి భారతదేశం వైపు రానియకుండానే పాకిస్తాన్లోనే కూల్చేశారు. సో చైనా యొక్క ఆయుధ సంపత్తి దాని సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే భారతదేశం మీద ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగించేటువంటి పరిస్థితి రాకుండా పాకిస్తాను భారత్లోంచి సైన్యం ముందుకు వస్తుంది, మేము బార్డర్లోనే అటాక్ చేసే వాళ్ళని ఆపుతున్నామని చెప్పడం కోసం భారత్ని డిఫెన్స్లో పడేయడం కోసం చేస్తున్నటువంటి పిచ్చి ప్రక్రియలో భాగంగా ఈ బార్డర్ స్టేట్స్లో రాజస్థాన్, పంజాబ్, J&K, హిమాచల్ ప్రదేశ్, అటు గుజరాత్ ఈ రాష్ట్రాల బార్డర్ స్టేట్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఏదో విధంగా ప్రపంచ దేశాల ద్వారా భారత్ మీద ఒత్తిడి చేయాలని చూస్తుంది. భారత్ చాలా ముందుగానే జాగ్రత్త పడి అన్ని మిగతా దేశాలన్నిటితో కూడా ఆఖరికి ముస్లిం కంట్రీస్ 54-55 ఉంటే వాటితో కూడా మంచి స్నేహం చేసి పాకిస్తాన్కి ఒక టర్కీ తప్ప ఇంకే దేశం అనుకూలత లేనటువంటి పరిస్థితి సృష్టించుకుంది. ఈవెన్ చైనా కూడా ఈరోజు బయటపడి పాకిస్తాన్కి ఓపెన్గా సపోర్ట్ చేయలేదు. సో కాబట్టి యుద్ధం అనివార్యం అని అనుకున్న పరిస్థితి వస్తే పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఆర్థిక పరంగా సైనిక పరంగా ఇప్పటికే చాలా వరకు నష్టపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేశంలో ఖచ్చితంగా అక్కడ అంతర్యుద్ధం వచ్చే పరిస్థితుంది. రెండు, ఇదే అదనుగా భారత్ కూడా రాజీకి ముందుకు రాకుండా తమ యొక్క పట్టు కొనసాగిస్తూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలకి పాకిస్తాన్ పరోక్షంగా సహాయ సహకారాలు అందించి దేశాన్ని
ఇబ్బంది పెడుతుంది కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా స్వయం ప్రతిపత్తి వచ్చే విధంగా భారత్ ప్రయత్నించాలని, ఆ రకంగా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సత్వరమైన నిర్ణయాలు తీసుకుని సైన్యానికి సహాయ సహకారాలు అందించే విధంగా ఈ భారతదేశ ప్రజానీకం అందరూ కూడా సమిష్టిగా సంఘీభావంగా ర్యాలీ లాంటివి నిర్వహించి మతము కులము వీటన్నిటికీ అతీతంగా, ప్రాంతానికి అతీతంగా అందరూ కూడా సంఘీభావం తెలపాలని చెప్పి మాజీ సైనికులుగా మా కోరిక. సార్ మీరు చెప్పండి సార్, గతంలో మిలిటరీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అర్థం చేస్తారు? గతంలోనే కార్గిల్ ఆపరేషన్లోనే ఉండే పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా డిఫరెన్స్గా ఉంది. ఒకటి ఏంటంటే అనుకోకుండానే వాళ్ళు వచ్చి మన ఇండియా వాళ్ళకి కబ్జా చేసుకునే ఫార్ములాలోనే మన ఆడవాళ్ళకి ఆఫ్ చేసి మగవాళ్ళని చంపడం అది వ్యతిరేకంగా చేశారు. అది కరెక్ట్ కాదు, అది చేయకూడదు. అది చేయకుండా ఉండడానికి అనేసి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ అనేది ఓపెన్ చేశారు. అందులోనే సక్సెస్ అయ్యింది బాగా. ఇంకా ముందుకెళ్తే ఇంకా సక్సెస్ అవుద్ది ఈ ఆపరేషన్. అంటే ఇప్పుడు ఈరోజు దేశ పౌరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 6 రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్లు ప్రకటించడం జరిగింది. హైదరాబాద్, విశాఖను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాజీ సైనికుడు? దీని గురించి ఎవరు ఏమీ భయపడక్కర్లేదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇష్యూస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ ఏంటంటే బరుబులీగాను మనుషులు జనాలకి జడిపించడానికి. ఈ జడ్డం మన ఇండియా వాళ్ళు ఎంత జడిసేపు మనుషులు కాదు. రెండోది మన ఆర్మీ సేన చాలా డీప్గా ఆపరేషన్ చేస్తుంది. దీని గురించి ఎవరూ వరి అవ్వక్కర్లేదు. అది చూస్తున్నాం కదా ఈరోజు, అంటే దేశ సరిహద్దుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి దేశ ప్రజలెవరూ కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అటు మన ఆర్మీ సేన అంతా కూడా సిద్ధంగా ఉంది. అటు కేవలం ప్రతిదాడి మాత్రమే చేస్తుంది. యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే పాక్ ఏ విధంగా కూడా తట్టుకునేటువంటి అవకాశాలు లేవనేది కూడా ఈరోజు మాజీ సైనిక ఉద్యోగులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి. Đấy đang khánh bớt vào đi. Đấy đang khánh bớt vào đi. Đấy đang khánh bớt vào đi. Đấy đang khánh bớt vào đi.